నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. రష్యా ఉక్రెయిన్ యుద్ధ భయాలు స్టాక్ మార్కెట్లను కమ్మేశాయి. దేశీయ అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో తీవ్ర అనిశ్చితి నెలకొంది. వరుసగా 5వ రోజు మార్కెట్లు నష్టాల్లో ముగియడంతో ఏకంగా 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా దేశీయ ఇన్వెస్టర్ల సంపద ఆవిరైందని అంచనా. భవిష్యత్తులో చమురు సంక్షోభం తప్పదని, బంగారం రేట్లు కూడా పెరుగుతాయి అన్న అంచనాలు కలవరపెడుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా 5వ రోజు కూడా నష్టాల్లో ముగిశాయి. ఉక్రెయిన్ రష్యా ఉద్రిక్తతలు మార్కెట్లను కలవరపెట్టాయి. లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది. రష్యా ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్తతలు మార్కెట్లను ప్రభావితం చేశాయి. ఉక్రెయిన్లోని వేర్పాటువాద ప్రాంతాలను స్వతంత్ర ప్రదేశాలుగా గుర్తిస్తున్నట్టు రష్యా ప్రకటించింది. దీనిని ఉక్రెయిన్, అమెరికా సహా నాటో కూటమిలోని పలు దేశాలు తీవ్రంగా తప్పుబట్టాయి. రష్యాపై ఆంక్షలకు వెనకాడబోమని ఐరోపా సమైక్య హెచ్చరించింది. మరోవైపు రష్యా గుర్తించిన స్వతంత్ర ప్రాంతాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఇలా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు అంతకంతకు తీవ్రమవుతున్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లన్నీ భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. ముడి చమురు ధరలు దాదాపు $100లకు చేరుకుంది. అయితే ప్రస్తుతానికి తూర్పు ఉక్రెయిన్లో తమ సైనిక శిబిరాల్ని నెలకొల్పడం లేదని ప్రకటించడంతో సూచీలు ఇంట్రాడే గరిష్టాల నుంచి చివర్లో పుంజుకున్నాయి. కానీ పూర్తిస్థాయి లాభాల్లోకి మాత్రం రాలేకపోయాయి. వరుసగా 5వ రోజు నష్టాలు రావడంతో మదుపర్లు 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా సంపద కోల్పోయారని అంచనా. కోవిడ్తో పూర్తిగా ఛిద్రమైపోయినటువంటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, అందులో అంతర్భాగమైనటువంటి భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే జవసత్వాలు కూడా తీసుకునేటువంటి ప్రయత్నంలో ఉండగా ఒక్కసారిగా ప్రపంచాన్ని రష్యా యుక్రెయిన్ మధ్య తలెత్తినటువంటి ఘర్షణ యుద్ధ వాతావరణంతో తిరిగి మళ్ళీ ఒక ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కుదేలిపోతున్నటువంటి పరిస్థితి, తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్న పరిస్థితిగా చెప్పాలి. ఇంకా సెన్సెక్స్ 30 సూచీలో M&M, బజాజ్ ఫిన్సర్వ్, సన్ ఫార్మా, కోటాక్ మహీంద్రా బ్యాంక్, HDFC, మారుతి, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభపడ్డాయి. టాటా స్టీల్, TCS, NBI, డాక్టర్ రెడ్డీస్, భారతీ ఎయిర్టెల్, ITC, విప్రో, ఇండస్ఇండ్ బ్యాంక్, HCL టెక్, HUL షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి. మంగళవారం ట్రేడింగ్లో చమురు కంపెనీ షేర్లన్నీ భారీ నష్టాలనే చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, దేశీయంగా ఇప్పట్లో ధరలు పెంచే సూచనలు లేకపోవడంతో కంపెనీలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఐటీసీకి చెందిన దాదాపు 17.9 లక్షల షేర్లు ఈ రోజు చేతులు మారాయి. దీంతో కంపెనీ షేర్ల విలువ ఈ రోజు 1.5% మేర పడిపోయింది. డీసీబీ బ్యాంక్ అసెట్ క్వాలిటీపై ఆందోళనలు వ్యక్తమవుతూ ఉండడంతో సంస్థ షేర్లు ఈ రోజు 5% పైగా కుంగి 21 నెలల కనిష్టానికి చేరుకున్నాయి. ధనీ సర్వీసెస్ షేర్లు ఈ రోజు 20% పైగా పడి లోయర్ సర్క్యూట్ ని తాకేశాయి. టామరిన్ క్యాపిటల్ బ్లాక్ డీల్ ద్వారా ఏకంగా 10 మిలియన్ల షేర్లను విక్రయించడమే ఇందుకు కారణం. రష్యా ఉక్రెయిన్ ఉద్రిక్తతల తరుణంలో క్రిప్టో కరెన్సీ విలువలు సైతం భారీగా పతనమయ్యాయి. బిట్కాయిన్ విలువ గత 24 గంటల్లో 6% కుంగి $36,370 వద్ద కనిష్టానికి చేరుకుంది. రంగాల వారీగా చూస్తే స్థిరాస్తి, టెలికాం, ఇండస్ట్రీస్, PSU, మెటల్, బేసిక్ మెటీరియల్స్, టెక్ రంగాల షేర్లు భారీ నష్టాల్ని చవిచూశాయి. నిఫ్టీ 50 సూచీలో 17 షేర్లు లాభపడగా 33 షేర్లు నష్టపోయాయి. కరోనా మహమ్మారి కాలంలో స్టాక్ మార్కెట్లు బాగా రాణించాయి. చాలా మంది పెట్టుబడిదారులు లాభాలు సంపాదించారు. సరైన స్థాయిలో మార్కెట్లోకి ప్రవేశించిన వ్యక్తి మల్టీ బ్యాగర్ రాబడిని పొందాడు. గత కొంతకాలంగా మార్కెట్ ఒత్తిడిలో ఉంది. విదేశీ పెట్టుబడిదారులు అక్టోబర్ నుండి నిరంతరంగా తమ మూలధనాన్ని ఉపసంహరించుకుంటున్నారు. ఇది కాకుండా ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ మార్కెట్ ఇప్పటికీ నష్టాల్లోనే ఉన్నాయి. ప్రపంచ సరఫరా సమస్య, యాక్సెస్ లిక్విడిటీ ఇన్ఫ్లోల కారణంగా ప్రపంచంలో ద్రవ్యోల్బణం పెరిగింది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఫెడరల్ రిజర్వ్ 2 పనులు చేస్తుంది. ప్రభుత్వం నుండి బాండ్ల కొనుగోలును నిలిపివేస్తుంది. అంతేకాకుండా వడ్డీ రేటును కూడా పెంచనుంది. దీంతో లిక్విడిటీకి కళ్లెం వేసే ప్రయత్నం జరగనుంది. ఈ ఏడాది ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును 6 నుంచి 7 రెట్లు పెంచొచ్చని బ్రోకరేజ్ చెబుతోంది. మార్కెట్లో డిమాండ్ ఉంటుంది కానీ రాబడి తగ్గుతుంది. ఈ విధంగా చూస్తే 2022 సంవత్సరం స్టాక్ మార్కెట్కు కష్టతరంగా మారనుంది. రష్యా ఉక్రెయిన్ మధ్య వివాదం ముగిసేలా కనిపించడం లేదు. ప్రస్తుతం ముడి చమురు $94 వద్ద ఉంది. వివిధ బ్రోకరేజీలు $120లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నాయి. భారతదేశం అవసరాల్లో ఎక్కువ భాగాన్ని దిగుమతి చేసుకుంటుంది. ముడి చమురు ధర కారణంగా దేశానికి కరెంటు ఖాతా లోటు పెరగడంతో పాటు ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుంది. ముడి చమురు బ్యారెల్కు $10 పెరిగితే కరెంటు ఖాతా లోటు 0.40% పెరుగుతుంది.
ద్రవ్యలోటు పెరిగితే రూపాయి విలువ పతనమైపోతుంది. ఇది ఎగుమతి దిగుమతిదారులపై ప్రభావం చూపనుంది. రష్యా ఏ క్షణమైనా ఉక్రెయిన్ను ఆక్రమించొచ్చన్న అమెరికా హెచ్చరికలతో ఇన్వెస్టర్లు బెదిరిపోయారు. యుద్ధ భయంతో ఇన్వెస్టర్లు తమ షేర్లను ఇబ్బడి ముబ్బడిగా అమ్మేశారు. ఉక్రెయిన్ రష్యా ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడి చమురు ధరలు, యుఎస్ ఫెడ్ దూకుడు వంటి ప్రతికూల అంశాలు స్టాక్ మార్కెట్పై కనిపించాయి. ప్రధానంగా ప్రస్తుత పతనానికి ఉక్రెయిన్ రష్యా సంక్షోభమే కారణం. ఈ సంక్షోభం ముగిసిన తర్వాత మార్కెట్లు మరింత పుంజుకునే అవకాశం ఉందని చెబుతున్నా ఉద్రిక్తతలు ఎప్పటికి చల్లారుతాయో అంతు చిక్కడం లేదు. సాధారణంగా స్టాక్ మార్కెట్ చాలా సున్నితంగా ఉంటుంది. ఏ చిన్న ఆటుపోటు వచ్చినా తట్టుకునే పరిస్థితి ఉండదు. అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచినా తగ్గించినా యథాతథంగా ఉంచినా మార్కెట్లో ఒడిదుడుకులు సహజం. కానీ ఇప్పుడు ఏకంగా యుద్ధం ముంచుకొస్తుందనే అంచనాలు మదుపర్లను విపరీతంగా భయపెడుతున్నాయి. కొన్నాళ్ల క్రితం ఆఫ్ఘనిస్తాన్లో అనిశ్చితి కూడా స్టాక్ మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ ఉద్రిక్తతలు అంతకు మించి కల్లోలం రేపుతున్నాయి. అమెరికా నుంచి ఆసియా దాకా ఎక్కడా మార్కెట్లు కుదురుగా ఉండడం లేదు. కొత్త ఐపీఓలు, కంపెనీల ఆకర్షణీయ ఫలితాలు ఏవీ మదుపర్లకు సంతృప్తినివ్వడం లేదు. ఏ క్షణమైనా యుద్ధం ముంచుకొస్తుంది. అప్పుడు పరిస్థితులన్నీ తలకిందులవుతాయనే భయమే వారిని షేర్లు తెగనమ్మే దిశగా ప్రేరేపిస్తోంది. ప్రపంచంలో ఉన్న పరిస్థితి ఏంటంటే ఆర్థిక వ్యవస్థ అన్ని దేశాలకి కనెక్షన్ ఉన్నది. గ్లోబల్ ఎకానమీ ఎక్కడ గొడవ జరిగినా మిగతా దేశాల మీద ఇంపాక్ట్ ఉంటుంది. సప్లై చైన్ అంటారు. చైనాలో కష్టం జరిగితే భారతదేశం మీద పడుతుంది, భారతదేశంలో ప్రాబ్లమ్స్ వస్తే అమెరికా మీద పడుతుంది. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ, ప్రొడక్షన్, సప్లై అంతా లింక్ ఉన్నది. తలపండిన మదుపర్లు కూడా స్టాక్ మార్కెట్ ఎప్పుడు కోలుకుంటుందో చెప్పలేని పరిస్థితి ఉంది. దీనికి తగ్గట్టుగా రష్యా కూడా పశ్చిమ దేశాలతో దోబూచులాట ఆడుతున్న వైనం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చేసింది. రష్యా ఉక్రెయిన్ ఉద్రిక్తతలు పరిమిత యుద్ధంతో ఆగుతాయా? యూరప్ మొత్తానికి చుట్టుకుంటాయా? పరిస్థితులు అదుపు తప్పి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా అనే భయాలు మదుపర్లను సంకట స్థితిలోకి నెడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ధైర్యంగా ట్రేడింగ్ చేయలేని పరిస్థితి ఉందని మదుపర్లు అభిప్రాయపడుతున్నారు. ప్రముఖ కంపెనీలు కూడా తమ భవిష్యత్తు ప్రణాళికల్ని వాయిదా వేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధ భయాలు చమురు మార్కెట్ను కూడా కమ్మేశాయి. త్వరలో చమురు ధరలు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. యుద్ధం మొదలైతే మొదట యూరప్కు, ఆ తర్వాత ప్రపంచం మొత్తానికి ఆయిల్ క్రైసిస్ తప్పదని అంచనా. దేశంలో చమురు ధరలు మరోసారి వాహనదారులను అడ్డివిరుస్తాయా? సామాన్య ప్రజానికంపై పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావం పడబోతోందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రస్తుతం 5 రాష్ట్రాల ఎన్నికల తరుణంలోనే ఇంధన ధరల పెంపుపై చర్యలు తీసుకోవడం లేదని, ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఖాయమని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అమెరికాకు చెందిన ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ అయిన గోల్డ్మన్ సాక్స్ సైతం భారత్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని అంచనా వేసింది. గతేడాది దేశ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ చమురు ధరలు కొత్త రికార్డులు సృష్టించాయి. దీంతో ప్రజల నుంచి ఆగ్రహం, ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో చమురుపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో గత నవంబర్ నెలలో హైదరాబాద్ సహా ఇతర మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. నవంబర్ 4 నుంచి ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ ధరల్లో పెద్దగా ఎలాంటి మార్పు కనిపించలేదు. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర బ్యారెల్కు $100 చేరువలో ఉంది. నవంబర్ 4న బ్యారెల్కు $80.54 ఉంది. అంటే 15.59% పెరిగింది. గత నెలలో గోల్డ్మన్ సాక్స్ అంచనా వేసినట్టుగా ఈ ఏడాది చమురు ధర బ్యారెల్కు $100 చేరుకునే అవకాశం ఉంది. యుక్రెయిన్లో రష్యా లాంటి పెద్ద దేశం యుద్ధం మొదలుపెట్టిందంటే రష్యా ప్రపంచవ్యాప్తంగా 10% ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. ప్రపంచం ఎంత అవసరం ఉన్నారో పెద్ద ఎక్స్పోర్టరు, న్యాచురల్ గ్యాస్కి ఇంకా పెద్ద ఎక్స్పోర్టరు. మొత్తం యూరోప్ అంతా రష్యా మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి యుక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అవుతే రష్యాలో ఉన్న సప్లైస్ పాడైపోతాయి, రష్యాలో ఉన్న అటెన్షన్ పోతుంది, అందువల్ల ఆయిల్ ధరలు పెరుగుతాయి. ఎలా ఉంటుంది ఫ్యూచర్ చెప్పలేకపోతున్నారు. అరాచక పరిస్థితులు వస్తే ఈకానమీలు అన్నీ తగ్గిపోతాయి. చమురు ధర పెరగడానికి చాలా కారణాలున్నాయి. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా చమురు ధర పెరిగింది. ముడి చమురు, బంగారాన్ని ఉత్పత్తి చేసే ప్రపంచంలో రష్యా అగ్రస్థానంలో ఉన్నందున దానికి వ్యతిరేకంగా విధించే ఆంక్షలేవైనా ప్రపంచ సరఫరాకు విఘాతం కలిగించొచ్చు. ఇదే సమయంలో ఒపెక్ దేశాలు కూడా ఉక్రెయిన్ సంక్షోభాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది. యుద్ధ పరిస్థితుల్ని సాకుగా చూపుతూ ఉత్పత్తి తగ్గిస్తే ఆటోమేటిక్గా చమురు సరఫరా తగ్గిపోతుంది. దీంతో మళ్లీ అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది.
రష్యా ఉక్రెయిన్ల మధ్య సైనిక ఘర్షణలు తలెత్తితే పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తాయి. అప్పుడు రష్యా యూరప్కు గ్యాస్ సరఫరాను తగ్గించగలదు. ఇది చమురు ధరలపై ప్రభావం చూపుతుంది. ఉక్రెయిన్లోని డాన్బాస్ ప్రాంతం రష్యా ఉక్రెయిన్ వివాదంలో అత్యంత కీలకమైంది. ఇది అతిపెద్ద గ్యాస్ రిజర్వ్. తాజాగా చైనాకు చమురు, గ్యాస్ అమ్మకం గురించి రష్యా ప్రకటనలు చేస్తోంది. దీనివల్ల ప్రపంచ ఇంధన మార్కెట్ ప్రభావితమవుతుంది. చమురు ధర పెరగచ్చు కూడా. అది భారత్పై కూడా ప్రభావం చూపుతుంది. ఆయిల్ ధరలు కూడా రీసెంట్ 7 yearsలో కూడా ఇంత స్థాయికి ఎప్పుడు కూడా పెరగలేదని చెప్పాలి. అంటే ఆయిల్ ధరలు పెరిగాయంటే ఇప్పటికే ఆయిల్ ధరలు పెరిగినట్టుగా గోలు పెడతా ఉంటే ఇప్పుడు పెరుగుతున్నటువంటి ఆయిల్ ధరలు ఇంకా పైకి ఎంత స్థాయికి వెళతాయి, దీని ప్రభావం ఎలా ఉంటుంది? తర్వాత బంగారం ధరలు పెరుగుతున్నాయి అని అంటే దాని అర్థం ఏంటి అన్నట్లయితే మిగతా ఈక్విటీస్ అన్నీ కూడా పతనం అవుతున్నాయి అని అంటే మళ్ళీ ఇన్ఫ్లేషన్ దిశగా ఆర్థిక వ్యవస్థ వెళుతోంది అని చెప్పాలి. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగితే యూరప్ తన అతిపెద్ద ఇంధన సరఫరాదారుతో ఘర్షణకు దిగినట్టవుతుంది. ఎందుకంటే యూరప్కి సరఫరా అయ్యే ఇంధనంలో 43% రష్యా నుంచే జరుగుతోంది. ఇప్పటికే దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇంధన ధరలు మండిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు మిన్నంటాయి. ఉక్రెయిన్ సంక్షోభానికి మూలాలు ఆధిపత్య పోరులో రష్యా ఐడెంటిటీలో ఉన్నాయి. చమురు, గ్యాస్ వంటి ఇంధన వనరుల నియంత్రణ కూడా ఇందులో ఒక ముఖ్యమైన భాగం. ఇది రెండు పక్షాలకు వర్తించేదే. ప్రపంచంలో ఏ మూలలో ఒక సంఘటన జరిగినా దాని ప్రభావం అంతటికీ విస్తరిస్తుంది అనడానికి ఇది మరో ఉదాహరణ. ఈ అనిశ్చితి కారణంగా ముడి చమురు ధర పెరిగిపోవడంతో యూరప్లో పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో జీవన వ్యయం కూడా పెరిగిపోక తప్పదు. ఒకవేళ రష్యాపై ఆంక్షలు విధిస్తే పరిస్థితి మరింత దిగజారుతుంది. ఎందుకంటే యూరప్కు అమెరికాతో కన్నా రష్యన్ ఆర్థిక వ్యవస్థతోనే లోతైన సంబంధాలున్నాయి. రష్యా చమురు, గ్యాస్ పరిశ్రమకు యూరప్తో విడదీయరాని సంబంధం ఉంది. పైప్ లైన్ నెట్వర్క్ దానికి స్పష్టమైన సాక్ష్యం. ఉక్రెయిన్లో సైనిక చర్య జరిగితే న్యూ నార్డ్ స్ట్రీమ్ 2 గ్యాస్ పైప్ లైన్ సేవలను ఆపేయాలి అనేది ఒక ప్రతిపాదిత ఆంక్ష. అది రష్యాకి పెద్ద దెబ్బవుతుంది. అయితే ఆంక్షలు వాణిజ్యంలో రెండు పక్షాలను దెబ్బతీస్తాయి. EU సహజ వాయువు దిగుమతుల్లో 41%, ముడి చమురు దిగుమతుల్లో 27% రష్యా నుంచే వస్తాయి. ఆ గ్యాస్కు ప్రత్యామ్నాయంగా మరెక్కడి నుంచైనా లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ దిగుమతి చేసుకోవడం అనేది అతిపెద్ద సవాలు. ప్రపంచంలోని అతిపెద్ద ముడి చమురు ఉత్పత్తి దేశాల్లో రష్యా ఒకటి. ఉక్రెయిన్తో రష్యా యుద్ధం చేస్తే ముడి చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడొచ్చన్న భయాలతో గత కొన్ని రోజుల్లో క్రూడాయిల్ ధర $100కు చేరువైంది. కరోనా ప్రభావం దాదాపు తగ్గిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ ప్రీ కోవిడ్ స్థాయికి పుంజుకుంటున్నాయి. ఈ పరిణామం కూడా రేటు పెరుగుదలకు కారణమవుతోంది. త్వరలోనే క్రూడాయిల్ $100కు చేరుకోవచ్చని కమోడిటీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగిపోబోతున్నాయి. కోవిడ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వ్యాపారాలపై చమురు దెబ్బ మామూలుగా ఉండదనే విశ్లేషణలు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో అనిశ్చితి సమయంలో కూడా చమురు ధరల్లో హెచ్చుతగ్గులున్నా అది తాత్కాలికమే. కానీ రష్యాతో ఆట అంత ఈజీ కాదంటున్నారు చమురు రంగ నిపుణులు. ఉక్రెయిన్తో యుద్ధానికి కాలుదూతున్న రష్యా సరిహద్దు భద్రతతో పాటు ఇంధన భద్రతపైన కన్నేసిందనే వాదన ఉంది. అదే నిజమైతే రష్యా ఈ ఆటను ఏ స్థాయికి తీసుకెళ్తుందనేది ఊహించడం కూడా కష్టం. యూరప్ ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టాలనుకుంటే జస్ట్ గ్యాస్ సరఫరా ఆపేస్తే చాలు. మొదట యూరప్ ప్రభావితమైనా ఆ తర్వాత అమెరికాకు, మొత్తం ప్రపంచానికి ఇబ్బందులు తప్పవు. ప్రపంచానికి ప్రధాన ఇంధన సరఫరాదారుగా ఉన్న రష్యా, ప్రధాన ఉత్పత్తి సరఫరాదారుగా ఉన్న చైనా రెండూ కలిసి అన్ని దేశాలని ఆడించాలని చూస్తున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. రష్యా, చైనా మైత్రి అందర్నీ కలవరపెడుతోంది. ఉక్రెయిన్ విషయంలో రష్యా వైఖరికి బీజింగ్ బహిరంగ సమర్థంతో భవిష్యత్తు ఎలా ఉంటుందనేది అందరికీ అర్థమైపోయింది. యూరప్, అమెరికా సంగతి పక్కన పెడితే ఈ ఉద్రిక్తతల్లో ఎలాంటి పాత్ర లేని ఆసియా, ఆఫ్రికా దేశాలకు చమురు సంక్షోభం తప్పదని అంచనా. అదే జరిగితే పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని ప్రపంచ ఆర్థిక సంస్థలు హెచ్చరిస్తున్నాయి. స్టాక్ మార్కెట్కు బంగారం ఎప్పుడు విలోమానుపాతంలో ఉంటుంది. మార్కెట్లు పెరిగితే బంగారం రేటు తగ్గుతుంది. అదే మార్కెట్లు నష్టపోతే బంగారం ఆకాశానికి ఎగబాగుతుంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధ భయాలతో మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి బంగారానికి వరవలా మారింది. గత ఏడాది కాలంలో బంగారం ధర 43,000 నుంచి 50,000 రూపాయలకు పెరిగింది. రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం మొదలైన తర్వాత కూడా బంగారం ధర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో $1,900లకు చేరుకుంది. ఉద్రిక్తతలు త్వరలో చల్లబడతాయనే అంచనాలు మొదట్లో వ్యక్తమైనా ఇప్పుడు ఆ పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు.
దీంతో ఇప్పుడిప్పుడే బంగారం ధర దిగివచ్చే సూచనలు లేవు. అంతర్జాతీయ మార్కెట్లో వచ్చే 3 నుంచి 4 నెలల్లో బంగారం ధర $2,000 చేరుకోవచ్చు. ఒకవేళ రష్యా ఉక్రెయిన్ సంక్షోభం ముగిసినా కూడా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం గురించి ఆందోళన నెలకొంది. ఇది కూడా బంగారం ధరలు పెరగడానికి దోహదపడుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో కొంత క్షీణత తర్వాత బంగారం ధర $1,865 దగ్గర స్థిరీకరణగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. బంగారం, వెండి ధరలు మళ్లీ బగ్గుమంటున్నాయి. దేశీయ మార్కెట్లో పసిడి 50,000 స్థాయిని అధిగమించింది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ విలువైన లోహాలు ప్రియమవుతూ ఉండడం, రూపాయి క్షీణత ఇందుకు కారణం. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం కూడా ప్రధాన కారణంగా కనిపిస్తోంది. రష్యా ఉక్రెయిన్ ఉద్రిక్తతలకు ఇప్పట్లో తెరపడే అవకాశాలు కనిపించడం లేదు. ఒకవేళ ఈ సంక్షోభం సద్దుమణిగినా ప్రపంచవ్యాప్తంగా ధరల దండయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో పసిడి డిమాండ్ మరింత పెరగొచ్చని అభిప్రాయపడుతున్నారు. వచ్చే 3-4 నెలల్లో ఔన్స్ గోల్డ్ $2,000 చేరుకునే అవకాశాలున్నాయని, దాంతో ఎంసీఎక్స్లో తులం మేలిమి బంగారం ధర 52,000కు ఎగబాకవచ్చని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం ఉత్పత్తిలో ఆస్ట్రేలియా, చైనా తర్వాత రష్యా 3వ అతిపెద్ద దేశం. ఉక్రెయిన్ను ఆక్రమిస్తే రష్యాపై వాణిజ్యపరమైన ఆంక్షలు తప్పవని అమెరికా, నాటో ఇప్పటికే హెచ్చరించాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం ఇంకా వెనక్కి తగ్గినట్టుగా కనిపించడం లేదు. ఒకవేళ ఉక్రెయిన్పై యుద్ధం ప్రారంభిస్తే రష్యాపై ఆంక్షలు తప్పవు. తత్ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్కు రష్యా నుంచి బంగారంతో పాటు పలు లోహాల సరఫరాలో అవాంతరాలు ఏర్పడొచ్చిన ఆందోళనలున్నాయి. ఈ కారణంగానే విలువైన లోహాలకు గత కొన్ని రోజుల్లో డిమాండ్ అనూహ్యంగా పెరిగిపోయింది. నికెల్, అల్యూమినియం ధరలైతే ఏళ్ల గరిష్టానికి ఎగబాకాయి. బంగారాన్ని నమ్మకమైన పెట్టుబడిగా చూస్తారు. బంగారంపై పెట్టుబడి ఎప్పుడూ కూడా నష్టాలకు దారితీయదనే నమ్మకం శతాబ్దాలుగా కొనసాగుతోంది. స్టాక్ మార్కెట్కు సంబంధం లేని సామాన్యులైనా, మదుపర్లైనా బంగారం విషయంలో ఒకే విధంగా ఆలోచిస్తారు. అందుకే ప్రపంచంలో ఎక్కడ అనిశ్చితి ఉన్నా, ఏ సంక్షోభం వచ్చినా అర్జెంటుగా బంగారం ధరలు కొండెక్కి కూర్చుంటాయి. వివిధ దేశాల రిజర్వ్ బ్యాంకులు కూడా బంగారం నిల్వలు పెంచుకోవడానికి ప్రాధాన్యతనిస్తాయి. కరోనా సమయంలో కూడా ఇదే జరిగింది. పలు దేశాల బ్యాంకులు పోటీపడి బంగారాన్ని కొనుగోలు చేసి స్టాక్ పెట్టుకున్నాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతుందని అంచనా వేస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వస్తే ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలకుండా తట్టుకోవడానికి బంగారం నిల్వల్ని మించినటువంటి ప్రత్యామ్నాయం లేదని వివిధ దేశాలు భావిస్తే ఇక పసిడి పరుగుకు పట్టపగ్గాలు ఉండకపోవచ్చు. బంగారం రేట్లు పెరుగుతాయంటే మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఇప్పుడు యుద్ధ పరిస్థితి కొన్ని దేశాల దగ్గర కనపడుతున్నాయి. అలాగే రష్యా, యుక్రెయినే కాదు, మొత్తం నాటో దేశాలు, అమెరికా కూడా 30 దేశాలు రష్యాతో యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు. యుద్ధానికి, పోరాటానికి ఉన్నావా, ఆర్థిక వ్యవస్థ అన్ని సంబంధాలు కట్ చేస్తాం రష్యాతో అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈవేళ తప్పకుండా ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు బంగారం రేట్ పెరుగుతూ ఉంటుంది. సాఫీగా ఉన్న సమయంలో బంగారం రేట్ స్టడీగా ఉంటుంది. స్టాక్ మార్కెట్, చమురు, బంగారం ఒకదానితో మరొకటి ముడిపడి ఉంటాయి. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా రాలేదు. ఉద్రిక్తతలు మాత్రమే కొనసాగుతున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే నిజంగా యుద్ధం మొదలైతే పరిస్థితి ఊహించనంత దారుణంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆసియా, యూరప్ 2 ఖండాల్లో విస్తరించిన రష్యా మొత్తం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత ప్రపంచంలో తమ పలుకుబడి తగ్గిందని భావిస్తున్న రష్యా ఉక్రెయిన్ వివాదాన్ని ఉపయోగించుకుని మళ్లీ బలపడాలని చూస్తోంది. ఇప్పటికే చైనాతో చేతులు కలిపి అమెరికాను సవాల్ చేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా నిష్క్రమణ తర్వాత ఆ దేశంలో భ్రమలు కూడా తొలగిపోతున్నాయి. దీంతో ప్రపంచ శక్తిగా నిలబడాలంటే ఇంతకు మించిన మంచి తరుణం లేదని పుతిన్ గట్టిగా భావిస్తున్నారు. ఉక్రెయిన్ వివాదం అనేది సాకు మాత్రమేనని, పుతిన్ ఆలోచనలలోతూ చాలా ఉందనే అంచనాలున్నాయి. ఇప్పటికే స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. చమురు, బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. మరికొన్ని దేశాలు సంక్షోభంలోకి జారుకుంటాయి. ధనిక దేశాలకు కూడా సంక్షోభం తప్పదు. అప్పుడు పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని అటు రష్యా, ఇటు చైనా 2 ప్లాన్ గీస్తున్నాయనే అనుమానాలు లేకపోలేదు. పుతిన్, జిన్పింగ్ ఇద్దరూ కూడా కలిసి ఉద్దేశపూర్వకంగానే ప్రపంచంలో అనిశ్చితి క్రియేట్ చేస్తున్నారనే వాదన ఉంది. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచానికి ఉక్రెయిన్ షాక్ మామూలుగా లేదు. అయితే ఈ డోస్ సరిపోదని మరింత డోస్ పెంచాలని పుతిన్ అనుకుంటే మాత్రం పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టవుతుంది. ప్రతిసారి కూడా యుద్ధ వాతావరణం అనేటువంటిది నెలకొన్నప్పుడల్లా కూడా మార్కెట్ల పతనం అవటం, పెద్ద మొత్తంలో పెట్టినటువంటి మదుపుదారులందరూ కూడా తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోవటం, ఆర్థిక వ్యవస్థ చితికిపోవటం, చివికిపోవటం, ఇన్ఫ్లేషన్కి దారి తీయటం, ఇలా జరుగుతున్న తీరు ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటంటే, మరి ఈ నాటో,
యుఎస్ హెచ్చరికల నేపథ్యంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేయినటువంటి పుతిన్ వ్యవహార తీరు చూస్తే ఇది ఇంకా క్రమంగా ఏ స్థితికి కొనసాగుతుంది, మొత్తంగా అసలు పెద్ద ఎత్తున ప్రపంచ యుద్ధానికే దారితీస్తుందా, దీనివల్ల నష్టం ఎంత ఉంటుంది అనేది కూడా ఆందోళన కలిగిస్తున్నటువంటి తీరు. యూరప్తో రష్యాకు బలమైన ఆర్థిక సంబంధాలున్నాయి. అయితే గ్యాస్ సరఫరా ఆపేసినా తమకు ఆర్థిక నష్టం లేకుండా రష్యా ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. అటు యూరప్ కు మాత్రం ప్రత్యామ్నాయ గ్యాస్ సరఫరాదారును చూసుకోవడం అంత తేలిక కాదు. రష్యాకు వ్యతిరేకంగా చైనా కూడా ఎవ్వరికీ సహకరించే పరిస్థితి లేదు. అట్లాంటిక్ సముద్రం అవతల ఉన్న అమెరికా కూడా ఏమీ చేయలేదు. ఇప్పుడు EU దేశాలు ఏం చేయబోతున్నాయనేది చాలా కీలకం. ఈ పరిణామాల్ని ముందుగానే ఊహించాయి కాబట్టే కొద్ది రోజులుగా ఫ్రాన్స్, జర్మనీ దౌత్య మార్గాల్లో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి కృషి చేస్తున్నాయి. కానీ రష్యా ఉడుంపట్టు పట్టడంతో సంధి ప్రయత్నాలేవీ సఫలం కావడం లేదు. ఓవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు రష్యా కవ్వింపు చర్యలు కూడా మరిన్ని సవాళ్లు విసురుతున్నాయి. అమెరికాతో అంటకాగుతున్న యూరప్ దేశాలని దెబ్బకొట్టడానికి ఇదే అదును అంటూ పుతిన్ అనుకుంటున్నారు. యూరప్ మార్కెట్ను గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి ఇంతకు మించిన సమయం లేదని జిన్పింగ్ కూడా భావిస్తున్నారు. అటు అమెరికాతో ఇటు రష్యాతో సంబంధాలు పూర్తిగా తెంచుకోలేక, పూర్తిగా ఒకవైపుకు మొక్కలేక భారత్ లాంటి దేశాలు నలిగిపోతున్నాయి. మొత్తం మీద ఆధునిక ప్రపంచాన్ని ఓ కుగ్రామమని ఎందుకంటారో రష్యా ఉక్రెయిన్ వివాదం మరోసారి కళ్లక్కడుతోంది. ఎక్కడ ఏం ముందుకొచ్చినా అన్ని దేశాలకు కంటి మీద నిద్ర కరువయ్యే పరిస్థితి.